కాంగ్రెస్ మైనార్టీ సెల్ నేత ఇండియన్ అరబ్ ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ చైర్మన్ జాబీర్ పటేల్ గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు. లక్డీ కపూర్లో జాబీర్ పటేల్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జాబీర్ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వివేక్. పటేల్ గారు ఇండో సౌదీ ఫ్రెండ్షిప్ సొసైటీ ప్రెసిడెంట్. వారు అనేక సార్లు మమ్మలను ఇఫ్తార్ పార్టీస్ పిలవడము, ఏదైతే ఫ్రెండ్షిప్ సొసైటీ ఒక సెక్యులర్ మనిషి, ఏ పార్టీకి చెందిన వారైనా కానీ అందరినీ కలుపుకొని ఏదైతే ప్రేమతోని వారు ఈ సందేశాలు ఇచ్చేదో అది చాలా గొప్ప విషయము. ఈరోజు వారు హార్ట్ అటాక్తో చనిపోవడము నిజంగానే హైదరాబాద్ ప్రజలకు ఒక పెద్ద లోటు. నేను వారితో ఎప్పుడు కలిసినప్పుడు కూడా నవ్వుతూ ఉండేవారు. నవ్వుతూ అందరి గురించి, ఎవరి గురించి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడడం నేను వినలేదు. ఎప్పుడు అందరి గురించి, ఏ పార్టీకి అయినా కానీ, బీజేపీ అయినా కానీ, టీఆర్ఎస్ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, అన్ని పార్టీలతో, అందరి నాయకులతో వారికి మంచి సంబంధాలు ఉండే, ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసేది వారు. నేను కూడా నేర్చుకున్నాను వారి దగ్గరికి వెళ్ళి, ఎట్లా అందరితో కలిసి మెలిసి ఎట్లా ఉండాలని చెప్పి జాబీర్ పటేల్ గారి దగ్గరికి నేర్చుకోవడం జరిగింది. అది నిజంగా మరవలేని సమయము. వారు పోవడం చాలా బాధాకరమైన విషయం. జాబీర్ పటేల్ గారు కోహిర్ ఊర్లో పుట్టి హైదరాబాద్లో ఎంతో పేరు సంపాదించి ఇండో అరబ్ ఫ్రెండ్షిప్ అనేటువంటి సంస్థను స్థాపించి విదేశాల నుంచి దేశంలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళకు పిలిచి హైదరాబాద్ కల్చర్తోని ఇఫ్తార్ పార్టీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇండో అరబ్ ఫ్రెండ్షిప్ పేరు మీద ఏదైతే ఆర్గనైజేషన్ నడిపించిండో, వాస్తవంగా కూడా చిన్న ఏజ్లో 40 సంవత్సరాలనే ఆయన కాలం చేసుడు. దేవుడు ఆయనకు జన్నత్ నసీబ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.